విపరీతమైన క్రేజ్, గ్లామర్లో చెక్కు చెదరని హవా, స్టార్ హీరోల సరసన వరుసగా ఛాన్సులు. ఆమె మరెవరో కాదు, పూజా హెగ్డే. టాలీవుడ్లో ఒక లైలా కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్, కాలీవుడ్ వరకు దూసుకెళ్ళిపోయింది. పాన్ ఇండియా గ్లామర్ క్వీన్గా కూడా పేరు తెచ్చుకుంది పూజా హెగ్డే. అయితే ఇటీవల కాలంలో పూజ నటించిన సినిమాలు అన్నీ ఒకదానికొకటి ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. అలవైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసీకా భాయ్ కిసీకా జాన్, దేవా, రెట్రో అన్నీ భారీ విఫలమయ్యాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అవకాశాల మీద అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా పూజ నటించిన కూలీ సినిమాలోని స్పెషల్ సాంగ్ మౌనిక ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. స్టెప్పులతో కుర్రకాల గుండెల్లో గుబులు రేపిన ఈ పాటతో సినిమాపై భారీ హైప్ వచ్చింది. ఇక ఈ సినిమాతో ఆమెకు మరొకసారి స్పాట్ లైట్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో పూజ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది. టాలీవుడ్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలన్న ఆతృత నాలో ఉంది. ముఖ్యంగా ప్రభాస్తో మళ్ళీ పని చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నాను. రాధేశ్యామ్ అనుభవం మర్చిపోలేను. ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకోవటం నాకు గుర్తుండిపోయే జ్ఞాపకం. ఆయనతో మళ్ళీ నటించాలంటే ఎంతకైనా తెగిస్తాను అని చెప్పుకొచ్చింది. గతంలో ప్రభాస్, పూజ కలిసి నటించిన రాధేశ్యామ్ సినిమా కమర్షియల్గా ఆశించిన స్థాయిలో కాకపోయినా వారి మధ్య కెమిస్ట్రీకి మాత్రం ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. ఆ జంట మళ్ళీ స్క్రీన్ పై కనిపిస్తే చూసేయాలని అభిమానులు తెగ ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో జననాయకన్, హే జవానీతో ఇష్క్ హోనా హై, కాంచనా 4 వంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అదేమీ కాదు, ఆమె తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక పెద్ద సినిమాకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. కానీ ఆ వివరాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు. ఇంత ఫ్లాప్లు ఎదురైనా పూజ హెగ్డేను నిర్మాతలు ఇంకా పట్టేలా చూస్తున్నారంటే ఆమె అందం, ఆమె గ్లామర్, ఆమెకున్న ఫాలోయింగ్ ఇవన్నీ ఏ రేంజ్లో ఉన్నాయో అర్థమవుతోంది. ప్రభాస్తో మళ్ళీ స్క్రీన్ మీద ఆమె కనిపిస్తే అది అభిమానుల కోసం ఒక స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.